వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే లావా యువా 3 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో మీకు చెప్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో అఫీషియల్ లావా వాళ్ళ వెబ్సైట్ చూసుకొని లావా యువా 3 మ్యాక్స్ స్టోరేజ్ మ్యాక్స్ ఫన్ అనేసి అయితే పెట్టిరు. సో ఇక్కడ కెమెరా క్వాడ్రాట్ చూస్తే నాకు అయితే ఐఫోన్ గుర్తుకొస్తుంది. సింపుల్ చెప్తున్నా, ఐఫోన్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ హైలైట్ చూద్దాం. సో యాక్చువల్లీ హైలైట్స్ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు 128GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్తో పాటు చూపిస్తారు. 90Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. యూనిఎస్ వచ్చి 8606 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. కొంచెం పాత ప్రాసెసర్ పర్లేదు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 13 మెగాపిక్సెల్ త్రిబుల్ కెమెరాతో పాటు వస్తుంది. మంచి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ స్టోరేజ్ అదే యూఎఫ్ఎస్ 2.2 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. అండ్ 5 mAh బ్యాటరీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా మంచిగా ఉందన్నమాట అవి. సో పెద్దగా ఈ విషయాలు ఉన్నాయన్న ఈ స్మార్ట్ ఫోన్ అంటే పెద్ద డిస్ప్లే వస్తుంది. యాప్ లాక్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నో యాడ్స్ నో బోల్డ్ వే క్లీన్ యూఐ వస్తుంది. Android 13 వస్తుంది. సో ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే Android 30 కంటే కూడా Android 14 బై డిఫాల్ట్గా వస్తుంది. అది ఇచ్చేటే బాగుండేది. సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్. సో ఇది ఒకటి ట్రెండింగ్లో ఉంది కాబట్టి అదొకటి మంచిగా ఉంది. మర్చిపోయినా ఫ్రీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు లావా వాళ్ళది. ఇక్కడ ఇవి జనరల్ స్పెక్స్నే. సో స్పెక్స్కి వెళ్ళే ముందు ప్రైస్ ఎంత అని చెప్తా కదా. సో ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ లావా వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 6799 రూపాయలు ఉందన్నమాట అవి. సో డిస్కౌంటెడ్ ప్రైస్ ఎంతనో అని. సో హైలైట్స్ ఏవైతేనో నేను ఇక్కడ ఏవైతే చూపించినానో అవే హైలైట్స్తో పాటు కూడా ఉంది. కరెంట్లీ నా ఏరియాకి అయితే అవైలబుల్ లేదు. సో చెక్ చేసినాను. సో లోకల్ షాప్స్ కానీ అక్కడ ఆన్లైన్లో కానీ ఉంటే ఇట్లా చెక్ చేయండి. అండ్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. సేమ్ ప్రైస్ మీదే సేమ్ అదే డిస్కౌంటెడ్ ప్రైస్ 6799. బాగుంది. స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అన్న అంటే బేసిక్ యూస్కి తీసుకోవచ్చు. ఎందుకు అవి అంటే ఇట్లా నా ఒపీనియన్లో అక్టోబర్ కానీ పాత ప్రాసెసర్. సో కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం ల్యాగ్ అవ్వచ్చు అనమాట. సో అదొకటి డిసప్పాయింట్మెంట్. మన స్కోర్స్ ఎంత చూపించినా కూడా ఓల్డ్ ప్రాసెసర్ కదా, ఇక మనం కూడా ఏం చేయలేము. స్పెక్స్కి వెళ్ళిపోయాం. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే 2 సిమ్ కార్డులు ఒక మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు. అంటే 3 కార్డ్ స్లాట్స్తో పాటు వస్తుంది. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు అనానమస్గా. అండ్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. హ్యాండ్సెట్ పర్చేస్ చేసే మీకు ఏమొస్తుంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది. యూఎస్బీ కేబుల్, టైప్-C కేబుల్, చార్జర్, సిమ్ ఇచ్చేట పిన్, బ్యాక్ కవర్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. బేసిక్ ఏమో పెద్దగా యూనిక్ ఏం లేదు. నాకు ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. యూనిఎస్ T06 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ ఆక్టోకోరే, కానీ ఏంటంటే పాతది కదా, లేటెస్ట్ హార్డ్వేర్కి కొంచెం ఆప్టిమైజేషన్ కొంచెం ట్వీకింగ్ అనేది ఉండదు. కొంచెం హీట్ తొందరగా జనరేట్ అవుతుంది. అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ Android 13 ఇస్తారు. క్లీన్ స్టాక్ Android ఎక్స్పీరియన్స్ వస్తుంది. 4G స్మార్ట్ ఫోన్. సో 4G సంబంధించిన కనెక్టివిటీ అని వస్తాయి. డిస్ప్లే చూసుకుంటే 6.5 inches డిస్ప్లే రొటీనే. 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. పంచ్ హోల్ ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు పంచ్ హోల్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ పంచ్ హోల్ అని ఉంది కదా, సో బాగా చూపించారు. అండ్ ఇది యూనిక్ అనుకోవచ్చు ఈ ప్రైస్ కేటగిరీకి. కానీ ఈ మధ్యకాలంలో పంచ్ హోల్ తీసుకొస్తారు. కెమెరా సెటప్ ఏదైతే ఉంది ఇక్కడ త్రిబుల్ కెమెరా సెటప్ అన్నాం కదా, ఇక్కడ మనకి సెటప్ గురించి చూపించారు. సో యాక్చువల్ ఏంటంటే 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఏది ఒకటి అండ్ VGA ఒకటి అనమాట. అంటే బోకే మేకర్కి దానికి బోకే బ్యాక్గ్రౌండ్ బ్లర్కి కొంచెం యూజ్ అవుతుంది. అది నార్మల్ కెమెరా. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇక్కడ 1080p రికార్డింగ్స్ అది చేసుకోవచ్చు అంతే. మ్యాక్స్ ఏం 60 fps 40 fps అవన్నీ చెప్పలేదు. 1080p బేసిక్ రికార్డింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ 4GB ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్, 128GB దాకా ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ 64GB వేరియంట్లో కూడా అవైలబుల్ ఉందనేసి అయితే మెన్షన్ చేసి. సో ఇక్కడ నేను 64GB స్టోరేజ్ వేరియంట్ని సెలెక్ట్ చేసినవి. మీరు హైయర్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుని 128GB వేరియంట్ సెలెక్ట్ చేసే ప్రైస్ ఎంత ఉందంటే 7300 రూపీస్కి వస్తుంది. సో 6000 వేరియంటే సరిపోతుంది. నెక్స్ట్ 512GB దాకా SD కార్డ్ పెట్టుకోవచ్చు. వెయిట్ 192 grams ఉంది. 8.45 థిక్నెస్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది అన్నమాట. సో 0 to 100 కానీ 151 minutes అంటారు. సో టైం పడుతుంది ఛార్జింగ్ అయితే. అండ్ ఇక్కడ కనెక్టివిటీ గురించి అవిటి గురించి చూసుకుంటే
మీటర్ వైఫై వస్తుంది. అండ్ టైప్ సి ప్రో బ్లూటూత్ వర్జన్ 5.0తో పాటు 3.7 జాక్స్ వస్తున్నాయి. అండ్ మిగతా ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే సెన్సార్స్ అవన్నీ కూడా చూసుకుంటే యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యావరేజ్ సెన్సార్, సైడ్ మోడ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది అనమాట. స్మార్ట్ ఫోన్కి 1 year గ్యారంటీ, 6 months యాక్సెసరీస్ లైక్ చార్జర్, బ్యాటరీ, మిగతా వాటికి 6 months వారంటీతో పాటు వస్తుందని చూపించింది. ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలా వద్దా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోయి లావాల బ్రాండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్లో అంటే ఈ నాకు 6,000 బడ్జెట్ ఉంది ప్రస్తుతానికి ఒక ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. లేకుంటే బేసిక్గా పేమెంట్స్కి సోషల్ మీడియా వాళ్ళకి వాడుకోవాలంటే వాళ్ళకి బాగుంటుంది కనిపించి నేను పబ్జీ ఆడతా, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తా అంటే ఇట్లా కష్టము. ఇది బేసిక్ కేటగిరీ బై. ఆబ్వియస్గా ఈ ప్రైస్ కూడా కొనే వాళ్ళు ఉంటారు, నేను వద్దంటలేను. ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ రావాలని కోరుకుంటా, బడ్జెట్లో మంచి క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్ రావాలని కోరుకుంటాను. కానీ ఏంటంటే ఇది ఎవరిని టార్గెట్ చేస్తుంది అంటే సింపుల్ ఒక విషయం ఏంటంటే ఎవరిదైతే బడ్జెట్ తక్కువ ఉంటుంది అంటే లైక్ స్టూడెంట్స్కి బడ్జెట్ ఉండదు, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి వేయడానికి జస్ట్, లేకపోతే సెకండరీ ఫోన్ లాగా యూజ్ చేసుకోవడానికి, లేకపోతే ఓన్లీ ఫర్ ట్రాన్సాక్షన్స్ కానీ లైక్ యూపీఐ పేమెంట్స్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ ఇవన్నీ నడిపించుకోవడానికి బాగుంటుంది. కెమెరా రికార్డింగ్ బేసిక్ 30 MP కెమెరా ఒకటి అంతగా కెమెరా క్వాలిటీ అయితే రాదు, డీసెంట్గా వస్తుంది. సో అది కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా బడ్జెట్లో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. లావా ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఇంకా మంచి విషయం అనుకోవచ్చు. మన వాళ్ళకి మనమే సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. మంచిగా అనిపించింది మోడల్ చూస్తే. కానీ దీంట్లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో డ్రాబ్యాక్ ఏంటంటే పెద్దది ఏంటంటే ఈవెన్ కెమెరా కూడా నేను యాక్సెప్ట్ చేస్తావే కొన్ని సిచ్యువేషన్స్లో మనం కొన్ని ట్వీక్స్ చేసుకొని ట్యూనింగ్ చేసుకోవచ్చు. కానీ ప్రాసెసర్ పాతది ఇచ్చారు, అట్లీస్ట్ మీడియాటెక్ వాళ్ళ G series ప్రాసెసర్ ఇచ్చిన బాగుండేది. G36 లేకపోతే G37 అట్లాంటి ప్రాసెసర్ ఇచ్చింటే బాగుండేది అనేసి అయితే నేను అనుకుంటున్నా బై. అవి ఇచ్చి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అని వస్తుండే. కొన్ని గేమ్స్ G series ఏంటంటే గేమ్స్ కోసం బాగుంటుంది. సో ఆ G series ప్రాసెసర్ ఇచ్చింటే బాగుంటుంది. కానీ యూనివర్సిటీ వాళ్ళ ప్రాసెసర్ ఇచ్చారు, అదొక డిసప్పాయింట్మెంట్ అంతే. అండ్ ఎలా అనిపించింది ఈ స్మార్ట్ ఫోన్స్ డౌట్స్, క్వశ్చన్స్ ఇట్లా కింద కామెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 day రిప్లై ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో బడ్జెట్ వాళ్ళకైతే బాగానే ఉంటుంది, పర్లేదు అనుకోవచ్చు. కొన్ని స్పెక్స్ ఓకేష్ ఉన్నాయి. సో ఈ స్మార్ట్ ఫోన్ కంటే ఈ ప్రైస్ కేటగిరీలో మనకు వేరే స్మార్ట్ ఫోన్స్ ఉన్నవి, మీరు వేరే కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ప్రాసెసర్ కూడా మీకు కొంచెం తక్కువ కనిపిస్తుంది, యూనివర్సిటీ T6 ప్రాసెసర్ కాబట్టి అక్కడ కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది నాకైతే బై. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దీనికంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట బై. సో ఇది నా ఒపీనియన్, నా రివ్యూ అనుకోవచ్చు బై. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో దాకా యువత ఇచ్చిన బై వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.